వెల్కమ్ టు మెగా 9 టీవీ. సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రిక ఏపీ ఫైబర్ ను ప్రక్షాళన చేస్తామని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి తిరుపతిలో ప్రకటించారు. ప్రైవేట్ సేవల కన్నా మెరుగైన సేవలు అందిస్తామని, 5 ఏళ్లలో ఫైబర్ కనెక్షన్లు 5 లక్షలకు పడిపోయాయని ఆయన ఆరోపించారు. తమ టార్గెట్ 50 లక్షల కనెక్షన్లన్నారు. 2017లో పేద మధ్యతరగతి కుటుంబాల కోసం తక్కువ ధరకు నాణ్యమైన ఇంటర్నెట్ ఛానల్స్, ఫోన్ కాల్స్ అందించడం కోసం ఏర్పాటు చేసిందే ఏపీ ఫైబర్ నెట్ అని, దాన్ని గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఏపీ ఫైబర్ నెట్ లో గతంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని జీవీరెడ్డి తెలిపారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పించారని, అటువంటి వారిని గుర్తించి తొలగిస్తామని అన్నారు. టీటీడీకి జర్నలిస్టులకు ఉచితంగా ఫైబర్ నెట్ కలెక్షన్లు ఇస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పైన చాలా సమస్యలు ఉన్నాయి. అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, R&D కావచ్చు, R&B, ఇంకా మిగతా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఏంటంటే మా ఫైబర్ నెట్ నుంచి ఆ శ్రీవారికి మేము చేయగలిగినటువంటి సేవ ఏదైనా ఉందంటే మా సంస్థ నుంచి అక్కడ ఉన్న ఈ సమస్యలన్నిటి కూడా ఉచిత కనెక్షన్స్ ఇవ్వడానికి మేము పరిశీలిస్తున్నాము. డెఫినెట్గా దాన్ని ఒకసారి పరిశీలించి మొత్తం పైన ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయి, అదేవిధంగా మీడియా వాళ్ళకు కూడా, మీకు కూడా పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత కనెక్షన్స్, టీటీడీకి సంబంధించిన సంస్థలకు, మీడియా వాళ్ళందరికీ కూడా ఉచితంగా, అది ఉచితంగా అంటే కేబుల్ ప్లస్ ఇంటర్నెట్ ప్లస్ ల్యాండ్ ఫోన్, ఈ 3 కూడా డెఫినెట్గా మంచి ప్యాకేజ్తో చూసి ఇవ్వడానికి పరిశీలిస్తాం. దాన్ని త్వరితగతిన ఒకసారి పరిశీలించిన తర్వాత డెఫినెట్గా దాన్ని హానర్ చేస్తాం. ఇద్దరికి, టీటీడీకి సంబంధించిన సంస్థలకి ప్లస్ మీకు మీడియా వాళ్ళకి 350 దాకా చేశారు. అదే చూస్తాం, పరిశీలిస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్ అన్నీ పెంచేసి క్వాలిటీ పెంచడం వల్ల కొంత చూస్తాం. అదేవిధంగా ఆపరేటర్స్ కూడా కమిషన్ ఆస్పెక్ట్లో కూడా కొంత అబ్జెక్షన్స్ ఉన్నవి, అది చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ధరలు, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము ఒకేసారిగా పెంచేశారు. అప్పుడు అది దాన్ని ఎందుకు ఏంటనేది ఒకసారి పరిశీలించి డెఫినెట్గా ఒకసారి దాన్ని కూడా మీకు మళ్ళీ ఒక 2-3 మంత్స్లో దాన్ని కూడా చెప్తాం సమాధానం. ఇందా చెప్పే కదా, ఇప్పుడు అది వైఎస్ఆర్సీపీ పార్టీనా, టీడీపీ, అవినాష్ రెడ్డి గారు ఎక్సా పోయినది కదా మా ఉద్దేశం. వచ్చారు ఉద్యోగస్తులు, అందరూ కడుపు చేత పట్టుకుని వచ్చిన వాళ్ళే, దాని విషయంలో అభ్యంతరం ఏం లేదు. క్వాలిటీ మెయింటైన్ చేయండి అంటాను. ఉద్యోగంలో రావడం సమస్య కాదు, వచ్చిన తర్వాత మీరు సంస్థకు మీరు లాయల్గా ఉండండి అంటున్నాను. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు పార్టీలు వచ్చేంత వరకు మీకు పార్టీలు సంస్థలోకి వచ్చిన తర్వాత కూడా మీరు సంస్థకు లాయల్గా ఉండండి. ఆ సంస్థ టీడీపీతో వైఎస్ఆర్సీపీతో కాదు కదా, ప్రభుత్వ రంగ సంస్థ. ఈరోజు ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ అన్నప్పుడు మీరు ప్రభుత్వానికి లాయల్గా ఉండండి. సో ఆ నేపథ్యంలో నేను ఏమంటానంటే, మీరు స్కిల్ పెంచుకొని పద్ధతిగా పనిచేస్తూ టయానికి వస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అలా కాకుండా మేము పార్టీ అధికారం మారింది కాబట్టి, మేము ఆ టైంలో వచ్చాం కాబట్టి మేము ఈ సంస్థను ఇబ్బంది పెడతాము, మేము వినము, మేము టయానికి రాము, కానీ మా జీతాలు రావాలి, మేము ఇంట్లో కూర్చున్నా కూడా జీతాలు రావాలి, ఎవరి మాట వినమంటే మాత్రం స్పేర్ చేసే క్వశ్చనే లేదు. ఇంకా వాళ్ళు ఏదైనా మా సంస్థకి ఇబ్బంది పెట్టాలని చేస్తే వాళ్ళపైన ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకాడం. అటువంటి వ్యక్తుల మీద వాళ్ళ వరకే నేను చెప్తుంది, అది పార్టీల పరంగా కాదు, ఇటువంటి వ్యక్తుల పరంగా గుర్తించాము, సార్ట్అవుట్ చేశాము. అట్లని చెప్పి గుర్తించగానే వాళ్ళకేం పనిష్మెంట్ డైరెక్ట్గా ఇవ్వలేదు. 1-2 సార్లు అవకాశాలు కూడా ఇస్తున్నాం మార్చుకోమని చెప్పేసి. అవకాశాలు ఇచ్చిన తర్వాత మార్చుకోకపోయినప్పుడు కూడా ఏం చేద్దాం మీరు చెప్పండి. మరి మా స్టాఫ్ అంటే ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి సిబ్బంది మీరు చెప్పిన మాట అందరు కాకపోయినా కొంతమంది అయితే ఆపరేటర్ల విషయంలో దురుసుగా ప్రవర్తించడం మాత్రం వాస్తవము, అందులో అబద్ధమేం కాదు. అది ఆపరేటర్లు మా దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది ఉద్యోగస్తులనే కొంతమంది చెప్పడం కూడా జరిగింది, ఈ పలాని వ్యక్తులతోటి చెప్పే కదా. ఇదే నేపథ్యం. ఎవరైతే ఇట్లా వచ్చారో వాళ్ళకు ఒక డిసిప్లిన్ అనేది లేకపోవడంతో వాళ్ళకి విలువ తెలియట్లేదు, కస్టమర్ విలువ తెలియట్లేదు. ఆపరేటర్ అంటే నథింగ్ బట్ మన కస్టమర్ లాంటి వ్యక్తి కదా, వాళ్ళ త్రూనే కదా మన కస్టమర్స్ వచ్చేది. సో వాళ్ళ విలువ తెలియకుండా వాళ్ళ విషయంలో చాలా దురుసుగా ప్రవర్తిస్తున్న మాట వాస్తవం. అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనకు కస్టమర్ దేవుడు లాంటి వ్యక్తి అండి. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థ కావచ్చు, వాళ్ళ విషయంలో మనం ఇప్పుడు బాధ్యతగా ఉండాలి. ఆ విషయంలో బాధ్యత లేకపోతే ఎవరినైనా స్పేర్ చేసే అంశం ఏం లేదు. కొత్త సెటప్ బాక్సులు చెప్పేది మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాము. సో దాదాపు అంటే ఇప్పుడు 5 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి 50 లక్షలు అంటే దాదాపు 45 లక్షలు దశల వారీగా ఇవన్నీ మొత్తం కూడా కాల్ఫర్ చేస్తున్నాం, అంటే వర్కౌట్ చేస్తున్నాం. ఎంత తక్కువ ధరకు తీసుకోగలము ఏంటనేది కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ చాలా మారినాయి కదా. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని త్వరలో అవి తీసుకుంటాం డెఫినెట్గా. దట్ ఈస్ ద మేజర్. ఇంకా అసలు ఆర్గనైజేషన్కి సెటప్ బాక్స్ అనేది మేజర్ కదా. సో దాని విషయంలో డిలే ఏమి ఉండదు, బట్ వర్కౌట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ దేవస్థానంకి వచ్చేసేలేక మనకి సేవ కింద భావిస్తుంటున్నాం. మిగతా సాట్ వచ్చేసేలేక ఆల్రెడీ ఉన్నవి వాళ్ళకి సెల్ఫ్ జనరేటెడ్ ఉన్నది కాబట్టి వాళ్ళు పే చేయగలరు, అది పెద్ద అమౌంట్ ఏం కాదు. అంటే మనం ప్రైవేట్ ఆపరేటర్స్ మేము వాళ్ళు ఎలాగనో మేము కూడా సర్వీస్ ప్రొవైడర్స్ అంటే
రెంటల్స్ కలెక్ట్ చేస్తున్నారు ₹59 అనేది. అంటే వాళ్ళు ఉంది కానీ మరి చాలామందికి ఏమవుతుందంటే ఇంటర్నెట్టే ఇస్తున్నారు. కేబుల్ కనెక్షన్ లేదు కదా వాళ్ళల్లో. కేబుల్ ఉన్న కాడ ఇంటర్నెట్ ఉండట్లేదు, ఇంటర్నెట్ ఉన్న కాడ కేబుల్ ఉండట్లేదు. అవును మరి. సో మాతో కాంపిటీషన్ కానే కాదు అసలు. ఎక్కడ దగ్గర కూడా వాళ్ళు దే ఆర్ నాట్ కాంపిటీటర్ టు అస్. ఛానల్స్ ఆల్మోస్ట్ ఉన్నవి. అంటే ఒక ఎంటర్టైన్మెంట్, జెమినీ ఎంటర్టైన్మెంట్ సంబంధించి తెలుగు ఛానల్స్ వరకు అది లేదు. ఇంకా కొన్ని ఏదైనా ఉంటే కూడా అవసరమైన ఉంటే వినతులు వస్తున్నాయి కదా. సో కేబుల్ ఆపరేటర్స్ కానీ ఇదిగో మాకు ఈ ఛానల్స్ కావాలి అని. ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసరికి చిత్తూరు బార్డర్లో కుప్పం వాళ్ళు వచ్చేసరికి కొన్ని తమిళ ఛానల్స్ అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఇవి చూస్తారు. ఇప్పుడు చాలామంది చెప్పడం జరిగింది కేటీవీ అవి కావాలని అడిగారు. డెఫినెట్ కాకపోతే అవన్నీ మేము పర్చేజ్ చేయాలి. ఇప్పుడు మేము పర్చేజ్ చేసినంత మాత్రాన మళ్ళీ వాళ్ళకి రేటు పెంచలేము. సో వాటిని అన్నింటిని కూడా ఒకసారి పరిశీలించి డెఫినెట్గా అవి కూడా యాడ్ చేస్తాం. ఎనీథింగ్ అలా చూసే మాట అయితే 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఈ పాటికి ఎప్పుడో ఎగిరిపోవాలి కదా. అది కాదు కదా ఉద్దేశము. ఈ వస్తుంటారు ఇప్పుడు రావటం ముఖ్యం కాదు. నేను చెప్పి వచ్చిన తర్వాత మీరు లాయల్గా ఉండండి అంటాను చెప్పేది. అది లేని వాళ్ళ విషయంలోనే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. చెప్తున్నాను ముందు సార్ట్ అవుట్ చేస్తాను. మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఒకవేళ ఎవరైనా పార్టీ సింపథైజర్స్ ఉండి ఉద్యోగస్తుడు ఉండి కూడా డిసిప్లిన్ లేకపోతే వాళ్ళ విషయంలో కూడా ఏం స్పేర్ చేయము. వీళ్ళేదో పార్టీ సింపథైజర్స్ అని చెప్పేసి మీరు సింపతి ఎక్కడ నుండి అది బయట చూసుకోండి. వ్యవస్థలే ఇది సమస్యలోకి వచ్చిన తర్వాత మీరందరూ సమస్త ఉద్యోగస్తులు. ఇది ఒక కుటుంబం కింద భావించాలి తప్పితే దీంట్లో ఆ కులం ఈ కులము, ఆ పార్టీ ఈ పార్టీ, ఆ ఏరియా ఈ ఏరియా అనేది ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఉండకూడదు కూడా. ఉంటే స్పేర్ కూడా చేయమనేది నా చెప్తా తెలుసుకున్నాను.